చిట్టి చామంతి ఇంకా పుయ్యలేదు. సో చామంతి పూలు పూసాక నేను పోస్ట్ చేస్తాను. ఈ విధంగా రకరకాలుగా ఇది చూస్తే చూడండి, బర్డ్ చూడొచ్చు, పింక్ కలర్లో ఉంది. పింక్ కలర్లో 5 రెక్కల ఫ్లవర్ అనమాట. సో ఈ విధంగా ప్లాంటేషన్ అనేది చాలా హ్యాపీనిస్ ఉందండి. ఇది ఎలా అంటే మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటామో ప్లాంట్స్ని కూడా అలా పెంచుకుంటాము. ఎప్పుడైతే ప్లాంట్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దేవగన్నేరు కూడా అప్పుడప్పుడు వైట్ కలర్ ఫ్లవర్, లైట్ పింకిష్ ఫ్లవర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్స్ లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ దీస్ ప్లాంట్స్ and plantation. It's like more of greenery thing. When you enter into the house, if plants are there, it's looks awesome, and we get some oxygen and also గ్రీనరీకి యూజ్ అవుతుంది. ఇది మా ప్లేస్లో ఉన్న ప్లాంటేషన్ అండి. యాక్చువల్గా ఇది చూస్తే మిరపకాయ ఇది మా ప్లేస్లో ఉన్న ప్లాంటేషన్ అండి. ఇది చూస్తే ఇది మిరపకాయ చెట్లు, అంటే పచ్చిమిర్చి. యాక్చువల్గా ఇక్కడ మనం చూడవచ్చు, చిన్న పచ్చిమిర్చి కూడా కాసింది. యాక్చువల్గా ఇవన్నీ అవే అనండి. మేము ఈ బ్యాగ్స్లో వేసాము ప్లాంటేషన్. వీటికైతే ఇప్పుడే చూడొచ్చు, ఇప్పుడే మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక ఫ్లవర్స్ది. సో ఇది దేవగన్నేరుకి మన కాకరకాయ చెట్టు అనేది అల్లుకొని ఉంది. ఇది ఏమో ఏమంటారు, కలబంద అండి. సో ఇట్స్ లైక్ ఇది ఏమో షో ప్లాంట్. టెంపరీగా ఇక్కడ ప్లాంట్ చేశాను, తర్వాత నేను వేరే కుండీలోకి మారుద్దామని. అంటే అది ఆన్లైన్లో బుక్ చేశాను. సో అది రూట్స్ అనేవి బలంగా అవ్వాలి కాబట్టి ఈ విధంగా నేను టెంపరీగా ప్లాంట్ చేశాను. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారట. సో మా మమ్మీ స్నేక్ ప్లాంట్ తీసుకొని వచ్చింది. ఇదేమో వంకాయ చెట్టు, అంటే బ్రింజాల్ ప్లాంట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది నల్లేరండి. నల్లేరు నడుములుకి చాలా మంచిది అంట. దీంతో చట్నీ చేసుకుంటారు మా మమ్మీ చేసేది. ఇది ఏమో మనీ ప్లాంట్ ఏంటి అంటే శుభసూచకంగా మన ఇళ్ళలో వాడతారు, అంటే మనీ అభివృద్ధి చెందుతుంది అనేసి. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇక్కడ నల్లేరు చూస్తే ఓన్లీ 2 వైపు మాత్రమే కాండం ఉంది. దీన్ని ఈ విధంగా చూడవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ నల్లేరు ఇక్కడ ఉంది అండి. దీన్ని చూస్తే ఇక్కడ 4 వైపుల కాండంకి 4 వైపులో ఉంది అండి, అంటే 4 అంచులు ఉంది. సో ఇట్స్ లైక్ అ స్క్వేర్ అనమాట. సో నల్లేరు అనేది అప్పుడప్పుడు కూడా ఒక మన మామూలు పచ్చిమిర్చి చట్నీ చేసుకున్నట్టుగా చేసుకుని తింటే లేడీస్కి చాలా మంచిది అంట. సో ఈ విధంగా ప్లాంటేషన్ అనేది మేము చేసాము. ఇవి కూడా అంతే, పచ్చిమిర్చి ప్లాంట్. సో ఇప్పుడిప్పుడే వాటికి పూత వస్తూ ఉంది. వీటికి ఇంకా సూర్యరశ్మి సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా ఉంది, బట్ స్టిల్ ఇట్స్ నైస్. మనకి ఈ మొక్కలు అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన పరిసరాల్లో ఆక్సిజన్, అంటే మ్యాక్సిమం ఆక్సిజన్ అనేది మనకి దొరకడం చాలా కష్టమండి. ఇప్పుడు పెద్ద వృక్షాలన్నీ కూడా సిటీస్లలో చెట్లన్నిటిని కూడా నరికేస్తున్నారు. మనకి ఈ విధంగా ఆక్సిజన్ అనేది ఉపయోగపడుతుందండి మొక్కలు పెంచడం వల్ల.